ఒక 10 రూపాయలు ఇయ్యే. 10 రూపాయలా? 10 రూపాయలు ఎందుకురా? ఓ పతంగి కొనుక్కుంటానే. నీకన్నా సిగ్గుందారా? నీకన్నా దేవుడు మానం పెట్టిండా? గడ మన నారు మంది గొడ్లు తినిపోతానే, దానికి సాటి చేద్దాం అన్నది లేదు ఆరా నీకేమన్నా? చిన్న పొరాల తీరు పతంగి ఎగరేస్తారా వాడితివి, ఇంకా పతంగి 10 రూపాయలు నన్నే అనగా వాడితివి. నీకు నిజమానం ఉందారా బాడతా? నీ అవన్నీ నేను లక్షలు అడిగినా, కోట్లు అడిగినా, 10 రూపాయలు లొల్లి చేయబడితివి. బాడ మొత్తం వస్తాటు 10 రూపాయలు అడిగినా. లొల్లి చేసుడు కాదురా, జుట్టు అంటే వాడంత ఈడ్చుకత్తా. పని చేసుకోరా బాడతావంటే పతంగో నీవంటావు. పోతావా? అరే అమ్మా ఏంటిదిరా మళ్ళీ ఎందుకు వచ్చినావురా? ఇగో నువ్వు పదానికి పైసలు లేకుండా మంచిదే గాని కొన్ని అప్పాలు చెయ్యి, కొన్ని సజ్ఞాలు ఉన్నా కొన్ని అద్దాల గారాలు చెయ్యి, సరేనా? తినక బాగా రోజులు అవుతుంది, అందరినీ అలా చేసుకుంటాను. కొన్ని అప్పాలు అయితే చెయ్యే. అప్పాలా? కట్టెలు కట్టినవారా? పిండి పట్టించుకొచ్చినవారా? సామాన్ తెచ్చినావు? ఇంట్లో నూనె లేదేం లేదు, ఇంట్లో సామాన్ ఉందారా? అప్పాలాట అప్పాలు. అప్పాలు ఎట్లా చేస్తుర్రా? కంచుట్లో నీళ్లు పోసిట అన్నా ఎట్లా కాల్చుర్రా? ఎట్లా చేస్తుర్రా నీకు అప్పాలు? అబ్బా చెయ్యి ఎట్నో తీరు, బాగా రోజులు అవుతుంది తినక, అందరి ఇళ్ళ చేసుకుంటానులే, అందుకే అడుగుతాను, లేకుండా అడుగుందా? సామాన్ పోవురా చేత్తా. అయ్యే పైసలు నా దగ్గర ఉంటే నేను పతాంగి కొనుక్కోకపోదునా? నా దగ్గరే ఉన్నాయి పైసలు. ఆరరాక ఇంకా పైసలు లేవన్నమాట నీ నోట్ల నుంచి ఎట్లా వస్తాందిరా? గంత పెద్దగా నీకు మానం పెట్టలేదారా? నువ్వు ఇగో నువ్వు అప్పాలు చేస్తే లేకుండా లేదు, నువ్వు అప్పాలు చేయకుండా నేను ఇంటికే రాను. పో ఒక సంచి పట్టుకొని ఇంటింటికి పోయి అప్పాలు ఆడుకొని తినిపో పో. అది కూడా కరెక్ట్ కదా సార్. అవుతుంది, నాకు అట్లా కూడా అవుతుంది, అడుక్కొనే తింటా. నీ అవ్వ పతానికి పైసలు ఏమంటే పైసలు ఇస్తలేదు, నీ అప్పాలు చేయమంటే అప్పాలు చేస్తలేదు. ఈ అవ్వ నాకు ఇంటి ఇజ్జతే లేకుండా అయింది. నీ అవ్వ గోసపాడుగాను. పెద్ద సమస్య వచ్చి పడిందే. అమ్మాయితోడన్నా ఊళ్ళు ఇజ్జత్ పడతానన్న, బతుక బుద్ధి అవుతుంది అన్న. అన్న నేను దద్దాం అనుకున్నా, గుండె తడం తీసుకున్నాయిందే. అన్న నేను దద్దాం అనుకున్నా, గుండె తడం తీసుకున్నాయిందే. అరే లక్కీగా చోటుగా మీలు మొత్తుకుంటే నాకేం అర్థమవుతుందిరా? అప్పటి నుంచి మీలు ఇద్దరు బట్టలు చింపుకుంటాను, నాకేమైనా చెప్తే గారు అర్థమయ్యేది. మనం ఆడ ఆరిపోరగాలు కూడా పతంగ ఎగిరెత్తాలన్న, మనం ఎగిరెత్తామే, మన ఇజ్జత్ పోతుంది అన్న. అన్న నువ్వు ఎట్లా వేసి ఇలా పతంగ తీసుకోవాలన్నా? నీ అవ్వ నేను మా అమ్మని 10 రూపాయలు అడుగుతున్నా, చెప్పుల మీదకేసింది. ఇళ్ళకు నేను పతంగిలు కొని అన్నట. అరే ఇక పతంగిల ముచ్చట కాదురా, ఎవరింటికన్నా నప్పాలు చేసిందా? ఇంకా సగ్నాలు కానీ అద్దాల గారెలు కానీ చేసిందా? అన్న మేము ఇజ్జత్ గురించి మాట్లాడితే నువ్వేందన్న ఇజ్జత్ లేకుండా అప్పాల గురించి మాట్లాడతావు? అన్న మనం ఇలా పతంగ ఎగరకపోతే ఇన్ని రోజులు ఊళ్ళో కాపాడుకున్న ఇజ్జత్ అంతా ఇలా 1 రోజులో పోతుంది. నాకు ఇంటనే ఇజ్జత్ లేదంటే నేను కూలి అంటాను. అరే ఇప్పటికిప్పుడు పతంగ అంటే ఎంతలే అన్నా కానీ 10 రూపాయలు కావాలి. గనియాన పైసలు నా దగ్గర ఎక్కడిరా? అన్న నువ్వు గట్లనకి ఏదో కూడా పతంగిదే. సరే మరి ఆలోచించి తాగుండ్రా. అన్న చెప్పని ఆలోచించే, ఇప్పటికే లేట్ అయింది. ఇవరకు మన పతంగిలు సుక్కలల్లుండు. అరే ఆగలరా, ఆలోచించనే పడితేనే. అరే దగ్గర రండి చెప్తా. అన్న ఈ ప్లాన్ సెట్ అవుతుందానే? అంత మాట అరే రాకేష్ అన్న ప్లాన్ ఎత్తే దానికి తిరిగి ఉండదురా. షేక్ ఆడిస్తాను రా. అరే నా గురించి లక్ష్య అని తెలుసురా, లక్ష్య అని అడుగునరా చెప్తాడు. పనిరా. అన్న ఒక పతంగి. సరే తెచ్చి తాగు. ఇది నేనేం చేసుకోవాలన్నా? నువ్వే అన్న పాతంగా పాతంగా తెచ్చిచ్చిన. నీకు చెప్పరాదు అనికి రాదు. సారీ అన్న. అదే మరి
అన్న ఒక గాలిపట మీదే గట్ల చెప్పలేదా గట్టు ఉన్నాయి పాలి అన్నా పతంగిలు గాలి ఎగురాలే. ఏ జంగలకి వచ్చినా జంగ ఒక పోడా పతంగులు గాలి ఎగరకపోతే భూమి ఎగురుతాయా? నేనేదో మాట వరుస కంటే నువ్వు గంట కోపానికి వస్తావుగా అన్న. అన్న పతంగి పెట్టాను అన్న పోడా నీ కన్నలేదా కారపొడ కొట్టినారా? ఇవన్నీ పతంగులు కదా చూసుకోలేదో ఒకటి. అగో మేము పుక్కిట్లకు పట్టుకుపోయినట్టు మాట్లాడుతామేనా? మేము మీ దుకాణాలకు వచ్చేదే గొప్ప. అయితే అనగానే మీరు ముందుగా పతంగి చూసుకోండి. అరే మనం ఈ అన్ని కొందాం అలా ఈ పతంగులు అన్న మన వాడలకు అందరికి ఇద్దామన్నా. ఇద్దాం గాని పతంగిలు చాలుతాయి అర మరి మన వాడోళ్ళకు. ఏ గియ్య అనుకుంటున్నావా? లోపల ఇక్కడ మస్తు ఉన్నాయి. మరి తేపో ఎందుకు చూస్తావు? తెత్తావు ఏదో తేడాగా ఉందేంటి అన్న అట్లే రీల్ దారాలు కూడా వాటి కోసం మళ్ళొకసారి పోతావా? తెత్తా అరే ఆ లోపలికి వెళ్ళు పడురా పో. అబ్బా పడంగులు పట్టుకోలేరా? అన్న మంచి పోరు మనదే ఇంట్లో బాధ. నీకెందుకు బాధరని అవనే లేనారా? అన్న జల్దీ పోవానా? ఆరా నేను బుడవకపోతున్నా బోకూర ఆట ఆడుకుంటున్నారా? పొడవనే పడితేనే ఏం జల్లి పొడవు అంటావు గారా? అరే ఆడోళ్ళు ఏడెగిరేస్తాలో పొలం పడరా, మనం వాళ్ళకన్నా మీదకి ఎగిరేద్దాం. మీ పతంగి కంటే మా పతంగి పెద్దగా పెద్ద పతంగి చిన్న పతంగి కాదు ఎవరు ఎక్కువ ఎగురుతుందో చూద్దాం. మీ లెక్క గిట్ల ఇళ్ళ కాదు మబ్బులకి ఎగిరేస్తాం చూడండి. ఇలా మొక్కలకు ఒక్కసారి పతంగి కొనలేగా నీళ్ళు అవుతలేదు. అమ్మతోనే మన పతంగులు ఎత్తే ఇద్దరు పోతుంది. ఇలా పతంగులు ఎగిరెత్తలే కానీ ఇంకా వృబాబు మాట్లాడతారు. ఇలా ముందటి ఇజ్జత్ పోతుంది ఇప్పుడు. అమ్మతోరా నువ్వు ఎట్లనే వేసి పతంగి ఎగిరే అన్న. లక్ష్య మన పతంగి అరిగడ్డెక్కి ఎగిరేద్దాం పండిరా. ఈ పొట్ట వాళ్ళు ఇవ్వరాక కింద ఎగిరేసి ఇప్పుడు పోయాట మీద ఎగిరెత్తలట. అన్న మన పరువులు నిలబడాలంటే మన పతంగి ఎగిరేయాలనే. అరే ఇప్పుడు మనం అంటే ఏంటో చూపిద్దాం రాళ్ళకు. షేక్ 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 ఆడిస్తాను రా. చూడండి మా పతంగి ఎట్లా లేస్తాడో మీ కూడా మీదికి లేస్తుంది. అమ్మతో జున్ను వాళ్ళ పతంగి మీదికి లేచింది. వాళ్ళ పతంగి మీదికి లేవకుంటే మనమే ఏదన్నా ఒకటి చేద్దామే. వాళ్ళ పతంగి తెంపుదామా? తెంపుదామా. అరే అమ్మతోడు పతంగి తెగిందిరా. ఎంతకి తెగించారా? అమ్మతోడి ఆడోళ్ళ పడే అన్న. ఆడోళ్ళు మంచి మొగలు మంచి మనం పతంగి తెచ్చుకున్నాం ఫస్ట్.